ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అష్ట్రో యోగపీఠ నుండి శ్రీ తులసి అని నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనం ప్రధానంగా ఫిబ్రవరి వచ్చేసి ఈ 16 నుండి 28వ తేదీ వరకు జరుగు గోచారం. ఈ గోచారంలో ప్రతి రాశిలోనూ కూడాను ఏ గ్రహం ఏ రాశిలో ఉందని తెలుసుకోవాలి. అలాగే కొన్ని విపరీత కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మనకు వచ్చే ఆటంకాలు, విపరీతం అంటే కొంచెం అవి చెడుకు కావచ్చు మంచిగా కావచ్చు, తీసుకునే డిసిషన్ మేకింగ్ అనేది తప్పైనప్పుడు ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 అనేది 9 అంకె వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డా కూడా శని ఇన్ఫ్యాక్ట్ చేత మనుషులు అనారోగ్య సమస్యలు, అలాగే కొంచెం ఉద్యోగాలు ఊడిపోవడం, ఇలాంటివి ప్రజల్ని మనకు అధిపతులు తొక్కివేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముందుగా ప్రధానంగా గోచారం తీసుకున్నట్లయితే బృహస్పతి, శుక్రుడు, రాహువు శుక్రుడు వచ్చేసి మీన సంచారం చేస్తున్నారు. గురువు వచ్చేసి శుక్ర సంచారం, కుజ భగవానుడు వచ్చేసి 24వ తేదీ మిథునంలో వక్రత్యాగం చేస్తాడు. తర్వాత బుధుడు వచ్చేసి కుంభం నుండి మీనంలోకి ఈ 27వ తేదీ పయనించనున్నారు. అలాగే బుధుడు శని, బుధుడు రవి వచ్చేసి ఇక్కడ మనకు చక్కగాను బుధాదిత్య యోగంతో మకర రాశిలో ఉన్నారు. శని వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. కుజుడు మిథునం, కేతు వచ్చేసి ఈ కన్యా రాశి సంచారం చేస్తున్నారు. ఇది గోచారం. నెక్స్ట్ వృషభ రాశి, వృషభ లగ్నం తీసుకున్నట్లయితే వృషభ రాశి, వృషభ లగ్నానికి కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి కృతికా నక్షత్రం కిందికి వస్తుంది. కృతికా ఈ వృషభ రాశి కిందకి వస్తుంది. వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే మీకు ఈ లాభంలో రాహువు శుక్రుడు ఉన్నారు. మీ రాశిధిపతి లాభంలో ఉన్నాడు. కొంత మీకు ఆస్తి వివాదాలు కొలికొచ్చే వ్యవహారాలు కనిపిస్తున్నాయి. కలిసి వచ్చే ఆస్తులు కూడా కలిసి వస్తాయేమో, వారసత్వ ఆస్తులు అన్నట్టుగా సూచన కొనసాగుతుంది. ఎందుకంటే శుక్రుడు మీకు మీ రాశి అధిపతి, ఈయన పోయి ఉచ్చలో ఉన్నాడు, తన ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు లాభంలో ఖచ్చితంగా లాభాపేక్ష, మదర్ దగ్గర నుంచి లాభం రావడం, ఇవన్నీ కూడా మీరు చవి చూస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే బుధాదిత్య యోగం వచ్చేసి మకర రాశిలో పడ్డది. అంటే మీకు 9వ ఇంట్లో బుధాదిత్య యోగం పడ్డది. ఇది పెద్ద శ్రేయస్కరం అయితే కాదు. ఈ బుధుడు రవి ఎట్లా మలుచుకుంటే బుధుడు కూడా అదే విధంగా పయనిస్తాడు. కాబట్టి ఇది పెద్ద మీకు ఫెచ్చింగ్ ఉన్న పాయింట్ అయితే కాదు. శని భగవంతుడు వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నాడు. ఈయన ఉద్యోగంలో మీకు చక్కని అంటే కోణాధిపతి, అలాగే కేంద్రాధిపతి అయినటువంటి శని భగవంతుడు ఉచ్చలో ఇక్కడ మీకు తన స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి మీకు చక్కని ఫలితాలను ఇస్తారు. చాలా వరకు మదర్ యొక్క సపోర్ట్ దొరుకుతుంది. తద్మూలకంగా మీరు అన్ని విషయాలలో ముందంజ వేసే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. 2వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. కుటుంబ వాతావరణంలో కొంత అన్యోన్య కలహాలకు జరిగే అవకాశం ఉంది. ఈ 15 రోజుల్లో కొంచెం నెమ్మదిగా చూసుకున్నట్లయితే ఇవి ఎప్పటికీ తగ్గుతుంది. మనకి 24వ తేదీ ఈ మిథునంలో వక్రత్యాగం కుజుడు చేసిన తర్వాత చాలా షార్ట్ పీరియడ్లోనే మీకు ఆ ప్రాబ్లం నుండి మీరు బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మిథునంలోకి వెళ్ళాక ఆయన మీకు చక్కగా వక్రత్యాగం చేయడం మూలంగా ఈ కుటుంబ సమస్యలతో పాటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనక మీకు వ్యాధిపతి వృషభ రాశి వారికి సప్తమాధిపతి, సొసైటీలో మీ వాల్యూ పెరుగుతుంది. సొసైటీ ఇంట్లో జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటుంది. అలాగే మిమ్మల్ని ఆదరించి మీకు మంచి ఆఫర్లు ఇచ్చే ప్రజలు కూడా ఎదురవుతారు. తద్మూలకంగా మీరు ఎంతో ఉన్నతమైన స్థితికి వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే సిబ్లింగ్స్ యొక్క సపోర్ట్ అంతంత మాత్రంగా ఉంటుంది. కేతు వచ్చేసి మీకు పంచమ కేతు, ఉన్నత విద్యలోను వ్యాపారంలోను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం, ఒక్కోసారి కొంచెం తక్కువ చేయడం, ఇలాంటివి ఉంటాయి. దీని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వినాయకునికి గరికెతోనూ అలాగే ఉండ్రాళ్లతోనూ బుధవారం రోజు పూజ చేయించి సూర్యనారాయణమూర్తి ఆసనాలు వేసుకొని, అలాగే మీకు శనివారం రోజు ఈ కేతువుకు గురువారం కానీ శనివారం కానీ ఆయనకు చక్కగా అన్ని నానావిధ పరిమళ పుష్పరాలు అంటే 2-3 రకాల అల్లికతో కూడుకున్నటువంటి మాలను ఆయనకు ఇచ్చేసి చక్కగా కొబ్బరికాయ కొట్టించి భగవంతుడి సన్నిధిలో
బ్రాహ్మణునికి మీకు ఇష్టం వచ్చినంత దక్షిణ ఇచ్చి వాళ్ళ చేత చేయించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని వచ్చారంటే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీరిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర తీసుకున్నట్లయితే ఈ యొక్క పృథ్వీ ముద్ర. ఈ ముద్రలో వృషభ రాశి వాళ్ళు కూర్చున్నట్లయితే మీకు చక్కని ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒళ్ళు తగ్గుతుంది ఈ పృథ్వీ ముద్రతోటి. ఇవన్నీ చేసుకుంటూ నెమ్మదిగా మీకు అనుకూలంగా ఉండటానికి పరిస్థితులన్నీ సమయాలు కూడా చక్కగా ఈ ముద్రను చేసుకున్నట్లయితే మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఇవన్నీ గమనించగలరు. ఈ యొక్క గోచారం తీసుకున్నట్లయితే మనకు 30-40% పనిచేస్తుంది. వ్యక్తిగత జాతకాలను తీసుకుని పరిశీలించినట్లయితే మీకు ఇంకా మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.